ఈ మధ్య మిర్చి కానీ పత్తి మార్కెట్లో కానీ పోలీసులు ఎక్కువగా ఆగుపడుతూ ఉన్నారు. ట్రాఫిక్ కానీ సివిల్ మన నార్మల్ పోలీసులు కానీ. ఎందుకంటే ప్రజెంట్ అయితే మిర్చి రేట్లు ప్రస్తుత తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రేట్లు అయితే ఏమాత్రం లేవు. నాకు తెలిసి దేశం మొత్తం మ్యాక్సిమం ఇదే పరిస్థితి ఉంది. బయట చైనా వాళ్ళు ఎక్స్పోర్ట్ ఏదో లేదంటున్నారు. కొన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ తగ్గించడం వల్ల ఈ పరిస్థితులు వచ్చింది. కాబట్టి ఒకవేళ మళ్ళీ మనకు రైతులు ఏమైనా గొడవ చేసి ఈ మార్కెట్ యార్డు ఒకసారి ఇట్లనే పగలగొట్టారు అనమాట. 2014లోనో 17లో ఖమ్మం మిర్చి మార్కెట్ మొత్తం తగలబెట్టేసారు. రైతుల కోపాలకి కొంతమంది రాజకీయ వాళ్ళు ఉంటారు కదా, ఆపోజిట్ పార్టీ వాళ్ళు కుట్ర చేసే వాళ్ళు ఉంటారు కదా, విలన్స్ లెక్క అనమాట, వాళ్ళు కూడా వచ్చారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చి ప్రభుత్వ ఆస్తి ధ్వంసం కావద్దని చెప్పేసి వీళ్ళని పెడతారు. ట్రాఫిక్ వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే ట్రాఫిక్ కొంచెం కంట్రోల్ చేయడానికిను పబ్లిక్లో మెయిన్గా గొడవ పడకుండా ఉండేదానికి చేస్తారు అనమాట. అందుకని మిర్చి మార్కెట్లో వీళ్ళు పడుతూ ఉంటారు. వీళ్ళ కోపాలకి మళ్ళీ ఏమైనా ఏమంటారు, ఏమైనా బస్తాలు ఇలా తగలబెట్టిన ప్రభుత్వ ఆస్తి ధ్వంసం కాదని ముందే ఫైర్ ఇంజన్ కూడా ఉంటాయి అనమాట. ఆల్రెడీ గతంలో ఖమ్మంకి ఒక రిపీట్ అయింది కాబట్టి ఇట్లా ఫైర్ ఇంజన్లు పోలీసు వాళ్ళందరూ పడుతూ ఉంటారు. రేట్ల వల్ల ఎంత ఇబ్బంది అనమాట గవర్నమెంట్కి కానీ మనుషులకు కానీ. సో ఇది ఫైర్ ఇంజన్ ముందు పోలీస్ బెటాలియన్ కూడా రెడీగా ఉంటుంది మార్కెట్ నడిచినప్పుడు. ప్రస్తుత ఖమ్మం మార్కెట్ అయితే సిచ్యువేషన్ ఇలా ఉంది. కొంతమంది పోలీసులు సివిల్ డ్రెస్లో ఉంటారు, అంటే మామూలు పబ్లిక్ లెక్క కూడా ఉంటారు. గొడవ బయట ఉంటే మాత్రం అంటే ఇక రైతులను కూడా చూడాలి. కాకపోతే ఏంటంటే నిజమనంగా కొంతమంది రైతులు గొడవ పడతారు, అందరూ పడరు. దాదాపు 10% మీద కొంచెం కోపం మావాలైతే పడతారు. మిగతా వాళ్ళైతే ఆపోజిట్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టడానికి రైతులు నెరిగించడానికి చేస్తూ ఉంటారు. 27/3 నాటికి ఇది ప్రస్తుత పత్తి మార్కెట్ ఖమ్మంలో ఉన్నది. మిరపకాయలు మామూలు మిర్చి మార్కెట్లో సరిపోవట్లేదని ఖమ్మం పత్తి మార్కెట్లో కూడా వేసేసారు. సో ఈ రేట్లు అయితే చాలా దారుణంగా ఉంది. జెండా పాట మాత్రం 13,000, అంటే మెయిన్ గవర్నమెంట్ రేట్ 13,000 పైన ఉంది, 13,300 చిల్లర ఉంది. కానీ తీసుకోవడం మాత్రం 10,000, 11, 12 ఆ లోపే తీసుకుంటున్నారు. కాబట్టి ఆ పెట్టుబడి కూడా సరిపోదనే ఆగ్రహంతో ఉంటారు. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా అందరూ ఉంటారు. సో ఈ ఫైర్ ఇంజన్ కానీ పోలీసు వాళ్ళు సివిల్లో కూడా ఉంటారు అనమాట. ఈ మార్కెట్ రైతుల్లో కలిసిపోయి ఉంటారు. వీళ్ళు కూడా ఎంతవరకు ఉంటారంటే కేవలం కొన్ని రోజుల వరకు ఉంటారు, అంటే రేటు అనుకూలంగా వచ్చేంత వరకు ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే రేట్ అనుకూలంగా వస్తుందో అప్పుడు ఫైర్ ఇంజన్ కానీ పోలీసు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కాబట్టి రేట్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి జరగకూడదని ముందు జాగ్రత్త చర్యగా పోలీసు వాళ్ళని భయపెట్టడానికి, అంటే ఒక విధంగా వాళ్ళని చూసి కొంతమంది గొడవ పడరు కాబట్టి అట్లా పెడతా ఉంటారు పోలీసు వాళ్ళని. సో ఇది మ్యాక్సిమం అన్ని చోట్ల మార్కెట్లో అయితే ఇదే పరిస్థితి ఉంది, ఖమ్మం అంటే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ.